some scheme. What was that scheme? అంటే మీ స్పెక్యులేషన్ ఏంటి? Only to harass. Who? From whom? I mean, ఎవరు? ఈ కేసులే కదా. అదే ఎవరు అని ఈ స్కీమ్ ఎవరు చేస్తున్నారు? నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు కదా, అందుకని ఐ కాంట్ నేమ్ ఎ పర్సన్ ఆర్ ఎ పార్టీ, బట్ దెర్ ఈజ్ సమ్వన్. అది నా పార్టీ. సో మీరు సినిమాలు అంటే ఈ పొలిటికల్ సినిమాల నుంచి నేను ఎగ్జిట్ అయిపోతున్నాను, ఇలాంటివి మళ్ళీ నేను తీయను అని చెప్పి లాంగ్ బ్యాక్ మీరు ఒక 6 months బ్యాక్ వ్యూహం ముందు చెప్పా, వ్యూహం రిలీజ్ ముందు, ఇదే లాస్ట్, ఇంకా దీని తర్వాత ఇంకా చెయ్యను అని చెప్పి. సో ఆ రోజు మీకు ఏమన్నా అంటే ఫ్యూచర్లో దీనివల్ల ఇబ్బందులు వస్తాయనే ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. నేను కేవలం జగన్ ఉన్న క్యారెక్టర్కి ఒక అన్యూజువల్ సర్కమ్స్టాన్స్లో ఫాదర్ పోయి హౌస్ అంటే హీ స్టార్టెడ్ ఏ పార్టీ. అది ఐ థాట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ డ్రమాటిక్ స్టోరీ ఎలిమెంట్. దానికోసం నేను తీశాను. నేను నా లైఫ్లో ఎప్పుడు ట్వీట్లో ఎవరికన్నా ఓటేయమని కానీ ఈ క్యాండిడేట్ కరెక్ట్ అని కానీ ఎప్పుడు చెప్పలేదు. ఇక ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఓటింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. కానీ జగన్ని పొగిడే సందర్భంలో ఇప్పుడు ఎవరైతే మీరు మీమ్స్ పెట్టారు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురిని ఎక్కువగా కించపరుస్తూ 2 సినిమాలు చేశారు. అది కాదు ఎక్కువ తక్కువ అని ఎవరి దృష్టిలో అంటున్నా, అదే మన అందరికీ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు మీరు హిందూ అనుకోండి, ఇస్లాం ఎందుకు అవ్వలేదంటే ఏం అనగా మీనింగ్ ఉందా? నాకు ఎవడో ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు, లేకపోతే ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉంటుంది. ఒక టైప్ సాంగ్స్ నాకు ఇష్టం, ఇంకో టైప్ సాంగ్స్ నాకు ఇష్టం ఉండదు. సో ఏంటి అది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్.